ఏదైతే జేసీ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారో అన్ని గ్రామాల్లో సంబంధించి మన గ్రామంలో మెజార్టీ చాలా ఎక్కువగా వస్తామని కోరుకుంటున్నాము. తెలుస్తా ఉంది, అర్థమైపోతుంది. మనందరికీ తెలుసు, మనం జనసేన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జేసీ అస్మిత్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. మనం ఉమ్మడి గుర్తు జనసేన కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, మన కార్యకర్తలందరూ కూడా సైకిల్ గుర్తుకే మనం ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా, గుర్తు అనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. మనం ఈసారి వేయాల్సింది సైకిల్ గుర్తుకు మాత్రమే. కాబట్టి కిష్టిపాడు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నా వచ్చినాం. కాబట్టి మన గ్రామంలో మన నియోజకవర్గంలో పుట్టి పెరిగి చదువుకొని ఎంతో విద్యావంతుడైన జేసీ అస్మిత్ రెడ్డి గారికి మనం ఓటు వేసి గెలిపిస్తేనే మన ప్రాంతం అనేది బాగుపడుతుంది అని తెలియజేస్తా ఉన్నా. అంతేగాని పక్క నియోజకవర్గం నుంచి తెచ్చుకుంటే మన నియోజకవర్గం అప్పుడు బాగుపడేది అంతేనా కదా? మన నియోజకవర్గంలో పుట్టి పెరిగినట్టు మనం తెచ్చుకొని మనం ఓట్లేసుకుంటే మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన గురించి తెలిసినవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అంతేనా కదా? మనకు అందుకే చెప్తాను, మన కష్టాల గురించి తెలిసిన నాయకుడు ప్రతి ఊరు ప్రతి సందు వందులన్నీ తిరిగి 1-3 సార్లు తిరిగి మన కష్టాలన్నీ తెలుసుకున్న నాయకుడు జేసీ అస్మిత్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్క అవ్వకు తాతకు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మీరు పింఛన్ వస్తుందో రాదో, ఇంటికి రాదో అలాంటి ఏమీ సందేహాలు వద్దు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలాగ పింఛన్ వస్తా ఉందో అంతకంటే ఇంకా బాగా 4,000 రూపాయలు పెన్షన్ మీ యొక్క ఇంటికే వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఎటువంటి ఇంకా మంచి మంచి పథకాలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తారు. మీకు మరీ చెప్తా ఉన్నాయి, ఇక అంతా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తా ఉన్నా, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి అవ్వకు అక్కకు అమ్మకు అందరికి చెప్పండి, ఈసారి మనం అయ్యబోయే ఓటు గుర్తు సైకిల్ గుర్తు అని చెప్పండి. మర్చిపోవద్దు, మన గుర్తు సారి జనసేన పార్టీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నా, మనం వేయాల్సిన సైకిల్ గుర్తుకు మాత్రం చెప్తూ ప్రతి ఒక్కరికి శివార్లు గ్రామస్తులందరికీ చెప్తా ఉన్నా. పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. రెండు రోజులు ఓపిక పట్టన్నాయా, 2 రోజులు నడుస్తున్నావు కదా, ఒక్క 20 రోజులు జూన్ 5వ తేదీ ఖచ్చితంగా మీ అందరితో కలిసి నేను కూడా ఎగురుతా. జూన్ 5వ తేదీ అనే కదా, 2 రోజులు ఓపిక పట్టండి. అంతా మాట్లాడదామా అరుస్తానే ఉంటారా? మాట్లాడదాం కదా. ఒక 2 నిమిషాలు గమ్మునుంటే మాట్లాడతా, లేకపోతే కష్టం. ఒక 2 నిమిషాలు గమ్మునంతా ఏం మాట్లాడించట్లేదే. అందరికీ నమస్కారం. సూటిగా వస్తా, అటు ఇటు తిరిగాను. కేవలం మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామం తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ప్రతి గడప టచ్ చేసి అనే కదా. ప్రతి గ్రామంలో ప్రతి మహిళను అడిగా, ప్రతి అన్నను అడిగా, ఖచ్చితంగా అడిగా. ఏమని అడిగా? ఏంటమ్మా మీకున్న పెద్ద సమస్య లేని మన ఊర్లో అని చెప్పేసి అందరు చెప్పారు. నాకు చాలా లిస్ట్ ఇచ్చారు, ఇక్కడ చాలా లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ చాలా పొడుగుండా కట్ చేశా. మన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కోత కోసాడో అదే విధంగా నేను కూడా కోత కోసాడా. ముఖ్యంగా చెప్తా, నేను మన చుట్టుపక్కల ఏం పండుతుంది ఎక్కువగా? మన అవ్వలు, మన తాతలు, మన సోదరులు
ఎవరైతే రోజు కూలికి పోతారో, కష్టం చేస్తారో, ఎవరైతే నోరు ఎరుపు చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే నోరు కాటుకుండాలనుకుంటారో, పండించ తమలపాకుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మీకు గుర్తుందా 2018లో తమలపాకు ఎండిపోతా అంటే ఏం చేసాం? ఏం మామూలుగా తెచ్చామనుకుంటున్నావా? పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డి గారు రిజైన్ చేయడానికి సంతకం పెట్టాడు లెటర్ పైన. అప్పుడు శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేయడానికి సంతకం పెడితే మన ఏడు కాలం నీళ్ళు ఇచ్చి అప్పుడు కాపాడుతున్నాం మన తమలపాకు రైతుల్ని. అవునా కదా? ఏందయ్యా ప్రస్తుత ప్రభుత్వం చేసిండేది? నీళ్లు రాక పత్తి రైతులైతేనేమి, మిర్చి రైతులైతేనేమి వారి నోట మట్టి కొట్టారు తప్ప నీళ్ళు ఇడిపించగలరా? ఒక్కరికన్నా నీళ్ళు వచ్చాయా? ఆలోచించండి. మీరంతా ఒక్కసారి ఆలోచించాలి గట్టిగా. ఎవరు మీకు తోడుగా ఉంటారు, ఎవరు మీకు నీళ్ళు ఎదుగుతారు, ఎవరు మీకోసం కష్టపడతారు, ఎవరు ఎంత దూరం పోతారో మీకోసం అని చెప్పి ఒక్కసారి మీరందరూ మీ మనస్సాక్షిని అడగని చెప్పి ఈ సభావేదికగా మీ అందరినీ కోరుతున్నారు. అదేవిధంగా చాలా మంది అడిగారు నాకు, అవన్నీ వద్దులే, గెలుపు కోసం 5వ తేదీ దాకా వెయిట్ చేద్దాం. అప్పుడు దాకా మన దగ్గర సమస్యలు ఏమున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత చెప్తా ఏ విధంగా గెలుస్తామో, ఎక్కడి దాకా గెలుస్తామో తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మన సమస్యల గురించి మాట్లాడదాం. మొట్టమొదటిగా నాకేమడిగారంటే కృష్ణపాడు నుంచి కొండపల్లి పోయే బ్రిడ్జ్ ఏదో ఒకటి ఉందన్నారు. ఖచ్చితంగా రేపు ఎప్పుడైతే మన ప్రభుత్వం వస్తుందో ఖచ్చితంగా మీకు ఆ బ్రిడ్జ్ తయారు చేసే బాధ్యత నాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొండపల్లి నుంచి రావడానికి వరకు ఒక రోడ్డు పోతుంది. కొంత దూరం వరకు బీటీ రోడ్ అయింది, కొంచెం మిగిలిందని చెప్పారు. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం రాగానే జూన్ 5వ తేదీ తర్వాత మీరు నాకు రోంత సమయం ఇచ్చారంటే ఖచ్చితంగా బీటీ రోడ్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ కాలనీ మా గోపాలరెడ్డి ఎస్సీ కాలనీలో రోంత నేను కూడా తిరిగేటప్పుడు డ్రైనేజ్ సమస్య ఉండ, నేను కూడా చూసా దాని గురించి. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం రాగానే డ్రైనేజ్ మీద దృష్టి సాగిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకేదో చెప్పినట్టున్నారు, ఎస్సీ కాలనీ రోత నీరేమైనా ఊరుతుందా? డ్రైనేజ్దేనా? డ్రైనేజ్ ఖచ్చితంగా చేసేదే. కరెక్ట్. ఎస్సీ కాలనీ నుంచి ఏదైతే హైవేకి టచ్ అవుతుందో రోడ్డు, ఉండండి ఆడ రోంత సమస్య ఉంది. అవునా కాదా? అందుకే నేను మైక్ పట్టానని చెప్పి మీ కేరింతలకి నేను ఏదంటే అది ఒప్పుకుంటాను మాత్రం అనుకోవద్దండి. జేసీ ఫ్యామిలీ అంటే ఒకటే, జరిగేది చెప్తుంది, జరగపోయేది దాని జోలికి కూడా పోదు ఖచ్చితంగా. కానీ నేనైతే ఈ సభాముఖంగా చెప్తున్నా, రేపు పొద్దున మన ప్రభుత్వం రాగానే నేను ఖచ్చితంగా మళ్ళా మన ఊర్లోకి వస్తా. ఆ రోడ్ ఎక్కడైతే సమస్య ఉందో కూర్చుంటా, అక్కడున్న రైతులతో కూర్చుంటా, అక్కడున్న ఎస్సీ వాళ్ళతో కూర్చుంటా. ఖచ్చితంగా దానికి ఏదో ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏందంట చెప్పారు, బ్యాంకు గురించి కూడా చెప్పారు. నేనే పప్పులో కాలేసేది ఎందుకని చెప్పి కొంత ఎన్నికలు చేశా. అయినా ఇబ్బంది లేదు, ఖచ్చితంగా నేను బ్యాంకులతో మాట్లాడతాను. మినీ బ్యాంక్ లేకపోతే పెద్ద బ్యాంక్ లేకపోతే ఏదో ఒక బ్యాంక్ అయితే ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే బ్యాంకు కోసం ఉంటుంది. అది వస్తుందో రాదో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రయత్నం అయితే ముందడుగేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాను. దాని గురించి వస్తున్నా. మీ అందరికి ఉందో లేదో తెలియదు కానీ ఏ రోజైతే ఆ సమస్య వచ్చిందో ఆ రోజు నుంచి ఏడ్చని రోజు లేదు, బాధపడిన రోజు లేదు. మన దురదృష్టం శాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చి పడింది మన పీర్ల పండుగ రోజు. అవునా కదా? ఖచ్చితంగా ఈ రోజు సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా,
రేపు కానీ మన ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ గ్రామంలోకి వస్తా, ప్రతి ఒక్కరిని కూర్చోబెడతా, అదే అంశం పైన మాట్లాడి వచ్చే సంవత్సరానికంతా పీర్ల పండుగ జరిగేటట్టుగా చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి మైక్ ఉంది, నోరుంది, ఎక్కడ పడితే ఏదంటే అది వాగ్దానం చేసుకుంటా పోతే బాగుండదు. కాబట్టి ఇవైతే చేసే పనులు కాబట్టి, ఇవైతే చేయగలే పనులు కాబట్టి ఇక్కడికో ఆపుతా. నెక్స్ట్ వస్తా దేని గురించి, ముఖ్యంగా కేసులది. ఎన్నున్నాయి నీ పైన కేసులు? 30 కేసులున్నాయి నా పైన. నిజం చెప్పాలంటే మీరందరూ చూసిండొచ్చు ఇప్పుడు దాకా. గొడవలు ఎట్లుంటుందో కూడా ఈ రోజు వరకు నాకు తెలియదు, చూసిండేది లేదు. కానీ నేనంట ఎవరో ముందు గొడవలు పట్టుకొని ఎమ్మడిచ్చినానంట, వాడిని నరకడానికి పోయినానంట. ఏందయ్యా ఇది, నాకు అర్థం కావట్లా. గొడవలు ఎట్లుంటుందో కూడా ఈ రోజు దాకా చూడలేదు నేను. క్యా భాయ్ आप तो देखा हुआ, मैं तो अभी तक नहीं देखा उसको. एक बार दिखा दो किधर है, कैसे लगता है? సో చెప్తున్నా, ఖచ్చితంగా ఏవైతే అన్యాయంగా కేసులు పెట్టారో, అన్యాయంగా కేసులు పెట్టినవి అవి తీపిచ్చే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ నువ్వు ఇంటి సమస్య పెట్టుకొని పక్కింట్లోతో కూడా పెట్టుకొని నువ్వు ఇంకోటి తన్నావంటే నేను చెయ్యనవన్నీ. ఏవైతే అన్యాయంగా నీ పేరు పైన పెట్టారో, ఏవైతే అన్యాయంగా మీరు చేశారో ఖచ్చితంగా తీపిస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. పోతే మన కష్టాలు చెప్పుకున్నాం, మన నష్టాలు చెప్పుకున్నాం, కొంచెం సుఖాలు కూడా పంచుకుందామా లేదా? ఏంటి సుఖాలంటే ఒక్కడు ఆగడు అనుకుంటా పథకాలంటే. ఏమయ్యా రండి ఇక్కడికి వచ్చి ఇంటే మీకు కూడా ఉపయోగపడతాయి పథకాలు. పల్లె తిరిగినప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంది, ముఖ్యంగా ఏంటంటే పెన్షన్ల పైన. ఏమన్నా రేపు పొద్దున ప్రభుత్వం మారుతుంది, ఏ విధంగా అయితే ఇప్పుడు వస్తున్నారో ఇంటింటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చిపోతున్నారో అదే విధంగా ఇస్తారా లేదా అని అడిగారు. నేను ఒకటే చెప్తున్నా, అవ్వా నీకు ఖచ్చితంగా ఏ విధంగా అయితే వాలంటీర్లు వచ్చి మీకు ఇంటికి వచ్చి వాచర్ ఇచ్చిపోతున్నాడో అదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కేవలం కొనసాగించేదే కాదు, 3000 పెన్షన్ 4000 చేశామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇంకా మహిళల వైపు పోదామా, మా స్త్రీల వైపు పోదామా, ఇంకా మనం పక్కకి పోదామా, మహిళల గురించి మాట్లాడదామా? వచ్చేదా మీ దగ్గరికి? ఏమమ్మా చెప్పండి, ఒక నవ్వు సిగ్గుపడద్దు. చాలాసార్లు చూస్తూ ఉంటా, మగవారు మాత్రం బస్సుల్లో కాదు, కార్లో కాదు, బైకుల్లో తీర్థయాత్రలకు పోతారు, షికార్లకు పోతారు దోస్తులతో. కానీ ఆడవాడిని మాత్రం ఎప్పుడు ఇండ్లకే, కేవలం దేనికి, వంటిటికే పరిమితం చేస్తూ ఉంటారు. ఈ రోజు చెప్తున్నానమ్మా, చంద్రన్న గారు మీ గురించి ఆలోచించారు, మీ బాగు చూశారు. రేపు మీ పుట్టింటికి పోవాలనుకున్నా, రేపు మీ అత్తగారింటికి పోవాలనుకున్నా, ఈ జిల్లా వ్యాప్తంగా ఎన్నిసార్లు తిరగాలనుకున్నా ఉచిత బస్సు. మరి మీరు ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోని అని చెప్పి చెప్తున్నా మీకు. అదేవిధంగా ఊరు తిరిగినప్పుడు చాలా మంది మహిళలు ముందుకు వచ్చారు. ఏమమ్మా వింటున్నారో, గట్టిగా వింటున్నారో లేదా? మీకోసం కూడా ఇవంతా ఖచ్చితంగా ముందుకు వచ్చారు. ఏమని చెప్పారంటే, అన్నా నేను ఒంటరి మహిళని, నాకు దిక్కు ఎవరు లేరు, నాకు కష్టం వస్తే నన్ను ఆదుకునేవాడు ఎవడు లేడు, ఏదైనా చేయకూడదా ప్రభుత్వం తరఫున అని. నేను ఈరోజు చెప్తున్నానమ్మా మీకు, చంద్రన్న ఖచ్చితంగా మీ అందరిపైన దృష్టి పెట్టి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి ఎవరైతే చదువుకున్నారో వారికి ఖచ్చితంగా 15 నూర్లు ఇంటికి వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానమ్మా మీ అందరికీ. 15 నూర్లు తక్కువ కనిపించచ్చు, కానీ సంవత్సరం వారీగా ఇస్తున్నామంటే దాదాపు 18,000. అది అవునా కాదా? ఇంకా ముఖ్యమైన విషయం వస్తున్నా, ఇది కూడా మీకే, మళ్ళా మహిళలకి. వింటున్నావా లేదా? ఏదో మాట్లాడుతున్నావు నువ్వే, ఏంది? నీకే ఇంకో పథకం చెప్తా, నీకు వింటావా? ఓపిక ఉందా? చెప్పమంటావా? ఎన్ని సిలిండర్లు వాడతావు నువ్వు సంవత్సరానికి? 1, 2, 3, 6? ఓ నిన్ను కాదులే, అబ్బాబ్బా అరుస్తాను వెనకాల చేరేందో.
నేను ఒకటి చెప్తా మీ అందరికీ, ఎన్నైనా వాడుకోండి, 1 వాడుకో, 6 వాడుకో, 9 వాడుకో, కానీ మీకైతే ఖచ్చితంగా చెప్తా, రేపు మన ప్రభుత్వం వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే మీరంతా ఖచ్చితంగా మీకు 3 సిలిండర్లు ఉచితంగా వస్తాయని చెప్పి సంవత్సరానికి ఈరోజు తెలియజేస్తున్నాం. అతి ముఖ్యమైన విషయం మీ అందరికి చెప్తున్నా, మళ్ళీ వినండి, ఖచ్చితంగా వినాలా మీరంతా. నువ్వు కూడా అమ్మా వినాలా, సిలిండర్లు వాడినా వాడకపోయినా ఖచ్చితంగా వినాలమ్మా. నువ్వు కూడా ఏమ్మా, ఎర్ర చీర నువ్వు కూడా, బ్లూ చీర నువ్వు కూడా ఖచ్చితంగా వినాలా మీరంతా. ఇది ఏం చెప్పబోతున్నానంటే, ఈ 3 సిలిండర్లకు అయ్యే ఖర్చు ఖచ్చితంగా మీ భర్త దగ్గర నుంచి తీసుకోవాల్సిందేదమ్మా, ఖర్చు పెట్టినా లేకపోయినా. ఎందుకంటే పొదుపు చేసేది నువ్వే, రూపాయి కూడబెట్టేది నువ్వే, కూడబెట్టి పిల్లల్ని చదివించేది నువ్వే, పిల్లలకి ఏమైనా కొనిపించేది నువ్వే, అవునా కదా? సో ఖచ్చితంగా ఈ 3 సిలిండర్లకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ 3,000 రూపాయలు తీసుకొని దాచిపెట్టాలని చెప్పి కోరుతున్నానమ్మా మీదని. ఎందుకు చెప్పాను అనుకున్నావు? ఎందుకు చెప్పినా? భర్త దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి నీ చిన్నారికి ఒక గొలుసు కొనిచ్చి దాంతో, నీ కొడుక్కి ఒక చాక్లెట్ కొనిచ్చి దాంతో, నీ కొడుక్కి చెప్పులు కొనిచ్చి దాంతో, అదేవిధంగా మీ భర్తకి ఏం కొనిస్తావు? ఒక బుడ్డి కూడా కొనిచ్చచ్చు. సో దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్పేది ఖచ్చితంగా మీకు ఏదైతే 3,000 వస్తుందో దాచిపెట్టుకోండి. అదేవిధంగా అమ్మఒడా చెప్పమంటారు, అమ్మఒడి గురించి చెప్పమంటారు. అమ్మఒడి గురించి మీకు గుర్తుందా? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం ఇంకా రాలేదో ఓట్లు అడుక్కోవడానికి వచ్చాడు, అప్పుడు ఏం చెప్పినాడు? మీటింగ్ లో ఎక్కడ మైకి దొరికినా ఒకటే చెప్పాడు, ఎంతమంది పిల్లలు కానీ, 1 కాదు 2 కాదు 3 కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పాడా లేదా? తర్వాత ఏం చేశాడు? కొత్త కోసి పారేశాడు. కేవలం ఒక్కరికి ఇస్తున్నాడు. అవునా కదా? గమనించాలా మీరు, అది ఖచ్చితంగా గమనించాలా. ఈ రోజు నేను చెప్తున్నా ఈ సభాముఖంగా, ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిందంటే ఎంతమంది, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అవన్నీ ఒక ఎత్తు అయితే, क्या भाई तेरा भी कुछ है ना बात करने को, अभी आपकी बात करेंगे भा, थोड़ा सुनो, थोड़ा कान खोल के सुनो, थोड़ा देखो मेरे को, देख से बात करो. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అన్నాడు, అవునా కదా? ఏం చేశాడు మళ్ళా? కోత కోసి పారేశాడు. పేరుకి మాత్రం పరిమితమైన కార్పొరేషన్లు పెట్టాడు, అవునా కాదన్నా? ఎస్సీ కార్పొరేషన్ పెట్టాడు, ఎస్టీ కార్పొరేషన్ పెట్టాడు, బీసీ కార్పొరేషన్ పెట్టాడు, మైనారిటీ కార్పొరేషన్ పెట్టాడు. 1 రూపాయిన నిధి ఇచ్చాడా? 1 రూపాయిన కేటిచ్చాడా దానికి? అవునా కదా? ఏమయ్యా क्या माँ आप मुसलमान हो ना, दूध एक लो ला. పోనీలే, ఎవరు ఉన్నారా అక్కడ? भाई तेरे से बात करूंगा भाई. हाँ कोई लड़की इधर नहीं है मुसलमान. నేను ఒకటే చెప్తా మీ అందరికీ, మీ దుల్హన్ పథకం ఏమైంది? మీ రంజాన్ తోహా ఏమైంది? ఏమి ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువై మీ అందరికి ఇచ్చాడా? నేను ఒకటే చెప్తా, ప్రతి ఇంట్లో పండగ అంటే నవ్వు ఉండాలా, ప్రతి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే నవ్వు ఉండాలా. ఎవరు బాధపడుతూ పెళ్లి చేయకూడదు, ఎవరు బాధపడుతూ పండగ చేయకూడదని చెప్పి మీరందరూ నవ్వు చూడాలని చెప్పి ప్రతి ఇంటికి, ప్రతి ముస్లింకి రంజాన్ తోఫాని ఇచ్చాడు. ప్రతి ముస్లింకి ఎవరైతే పెళ్లి చేస్తుంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించాడంటే ఖచ్చితంగా దుల్హన్ పథకం ఇచ్చాడు. ఎక్కడికి పోయినా అవంతా ఏది మీ పైన ప్రేమ? ఎక్కడికి పోయినా ప్రేమ. ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, ప్రతి ఎస్సీకి చెప్తున్నా, ప్రతి బీసీకి చెప్తున్నా, ప్రతి ఎస్టీకి చెప్తున్నా, ఏ విధంగా అయితే 2014 నుంచి ఏ విధంగా అయితే 2019 వరకు మీకు మీ సంక్షేమ పథకాలు అయితేనేమి, మీకు ఎటువంటి న్యాయం జరిగిన ప్రభుత్వం నుంచి అదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎవడు వదిలేదట్టు లేడు నన్ను, కానీ చెప్తాలే, నీ గురించి కూడా వస్తా, నీ దగ్గర కూడా వస్తా. అదేవిధంగా నా మైనారిటీ సోదరులకి, నా బీసీ మిత్రులకి, నా ఎస్సీ సోదరులకి, నా ఎస్టీ మిత్రులకి మీకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా మీకు కూడా నిండు 50 ఏళ్ళు వచ్చాయంటే చాలు, ఖచ్చితంగా 4,000 రూపాయలు నీకు వస్తుంది. ఆ పెన్షన్ 4,000 రూపాయలు అన్నావు. క్యా భాయ్ తేరా ఉమర్ కిత్తా హై?
क्या 40 है क्या? अरे 40 भी नहीं रह गया तेरे को 30. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 50 ఏళ్ళకే బీసీ పెన్షన్, ఎస్టీ పెన్షన్, ఎస్సీ పెన్షన్, మైనారిటీ పెన్షన్. నీకేం కావాలా? నీకు నాకు ఏమి ఇయ్యరు, ఏం లేదు. ఉంది 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 నాకు కూడా ఉంది. ఏంది? నాకు రాదు 20,000. ఏముందంటే నేను మీ అందరిని ఒకటి అడిగా, 2019 నుంచి అడుగుతానే ఉన్నా, ఒక చిన్న ఉద్యోగం ఇప్పియండి అని అడుగుతానే ఉన్నా. అవునా కదా? 2019 మొదలు పెట్టా, 2024 వచ్చింది, ఇప్పుడు కూడా అడుగుతున్నా. నా కోసము తెరలియ వేరే నిరుద్యోగ భృతి అని చెప్పి మన చంద్రన్న కాపాడడానికి వచ్చాడు. కానీ నాకైతే రాదే నిరుద్యోగ భృతి. ఒక విధంగా ఎందుకు రాదంటే నేను వద్దు కాదు, మీరు ఎలాగో నాకు ఉద్యోగం ఇప్పిపోతున్నారు కదా. అవునా కదా? నాకైతే ఆ నమ్మకం ఉంది, ఈసారి మీరు ఇప్పిస్తారని చెప్పి. అయినా కూడా అదేవిధంగా నా చేనేత సోదరుడు వచ్చాడు, అందరి గురించి మాట్లాడేవు, నా గురించి మాట్లాడేది అన్నాడు. నా సీనా కనిపించలేదు, దుబ్బ సీనా. ఈడున్నాడు. ఖచ్చితంగా చేనేతలకు కూడా చెప్తున్నా, ఈ రోజు నుంచి మీకు చాలా ఉన్నాయి అవకాశాలు. చాలా మంది అపోహలు ఉన్నారు, 24,000 మాకు వస్తుందా రాదా రేపు పొద్దునని. అయ్యా గుర్తు పెట్టుకోండి ఒకటి, ఆ 24,000 స్టార్ట్ చేసినది ఎవరు? మన చంద్రన్న కాదా? ఏమంటే ఒకటి డిఫరెన్స్. మన ప్రభుత్వంలో 2,000 విడతలుగా ఇచ్చుకుంటూ వచ్చాం ప్రతి నెల. ఈయన ఏం మాయ చేశాడో తెలియదు కానీ ఒకటేసారి సంవత్సరానికి 24,000 ఇచ్చేటప్పటికి అది పెద్దగా కనిపిస్తుంది. కానీ మీ అందరు నేను ఒకటే చెప్తా, 2,000గా ఇచ్చినా ఒకటే, 24,000గా ఇచ్చినా ఒకటే. కానీ కొత్తగా మన ప్రభుత్వం ఏదో ఇచ్చింది. ఏంటది? కరెంటు. చేనేతలకి అయితే 200 యూనిట్ ఫ్రీ, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్ ఫ్రీ. ఇంకా సాధిద్దామా? చెప్పుకుంటా పోతే సంక్షేమ పథకాలు పోతూనే ఉంటాయి, రైలు పట్టాలలాగా, దానికి రేకే ఉండదు. అవునా కదా? కానీ నేనైతే ఒకటే చెప్తా మీకు, సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి ఎవరు చేస్తాడో వాళ్ళని ఆలోచించి ఓట్లు వేయాలి. వస్తా ఇంకా నేనెందుకు దిగిపోతా, మీరే మాట్లాడండి వచ్చి. అంతే కదా? ఏం కావాలి నీకు చెప్పు, అది కూడా చెప్పేస్తా. ఏమొద్దా? అయితే నన్ను చేయి ఎమ్మెల్యేగా సాలకి. వస్తా, రైతుల దగ్గరికి వస్తా. వద్దా? ఏమన్నాడు? రైతే రాజు, నేను రైతు బిడ్డను అన్నాడు. ఏం చేశాడు? రైతు నోట్లో మట్టి కొట్టాడు. దానికి కూడా ఏం చేశాడు? కోత కోసాడు. ఏ విధంగా కోత కోసాడు? మన హయాంలో, మన ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు ఎటువైపు చూసిన సబ్సిడీ, ఎటువైపు చూసిన పనిముట్లు, ఎటువైపు చూసిన ట్రాక్టర్లు, ఎవరికి ఏది అవసరం ఉంటే, ఎవరికి ఏది కావాల్సి వస్తే, ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళని కాపాడాం మనం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో ఏం చేశారు? రావాల్సిన సబ్సిడీ ఏదైతే 90%తో వచ్చేదో మీకు డ్రిప్ ఇరిగేషన్, కోత కోసాడు. రావాల్సిన ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో కోత కోసాడు. మీకు ఏవైతే టిల్లర్లు ఇచ్చేవాడో కోత కోసాడు. మీకు రావాల్సిన నాణ్యమైన ఇత్తనాలు కోత కోసాడు. మీకు రావాల్సిన నాణ్యమైన మందులు, ఆ మందు కాదన్నో, నాలుగు నాకుతున్నావు, నేను మందంగానే అంటున్నాడు. ఆ మందు కాదన్నా, చెట్లకు కొట్టే మందు కోత కోసాడు. అదేవిధంగా మీరందరూ చూస్తూనే ఉన్నారు, సచివాలయం కట్టాడు. మంచిదే, సచివాలయం కట్టినాడంటే ఇంటికి దగ్గరే అంతా బాగుంది. దాంతోపాటు ఇంకోటి కూడా కట్టాడు. ఏం కట్టాడు? రైతు భరోసా కేంద్రం కట్టాడు. ఏం చేశాడు రైతు భరోసా కేంద్రం? నీకు నాకు ఏమైనా పనికొచ్చిందా? ఏమన్నా పనికొచ్చిందా? ఏ రోజన్నా ఇత్తనాలు దొరికినాయా? ఏ రోజన్నా మందులు దొరికినాయా? ఏ రోజన్నా మీకు కావాల్సిన ఏదైనా అవసరం పడిందా? మళ్ళీ ఎవరు బాగుపడినారు రైతు భరోసా కేంద్రంతో? కరెక్ట్గా చెప్పినాం. లాస్ట్కి నాకైతే అనుమానం, కాంట్రాక్టర్ కూడా బాగుపడింటాడు. ఎందుకంటే ఈ రోజు దాకా కాంట్రాక్టర్ కట్టినది కూడా బిల్లులు చెల్లించాడో లేదో తెలియదు. కానీ నువ్వు కట్టినావా ఏమి? ఏంటంట? ఓహో భూమి. మీకు భూమి కంటే ఇంకోటి చెప్తా. భూమి గురించి చెప్పేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
పేరు మాత్రం ఏదో పెద్ద గొప్పగా ఉంది, ఏదో లాకి చదివినట్టు పక్కన ఉంటుంది కదా, MBBS LLB LLM అని. ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. విన్నారా లేదా మీరంతా? తస్మా జాగ్రత్త. నువ్వేదో చాలా పెద్ద కండుగా పట్టుకున్నావు, ఏదో 4 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నట్టుంది. జాగ్రత్త, ఆ నవ్వు మిగలదు నీకు. ఏమయ్యా ఓ శిక్షావలే क्या ना तेरे को है ना, कितना एकरा है, 5 ఎకర్ है. ఇదే విధంగా పొరపాటున మనం రేపు వద్దన మళ్ళా ఇంకొకసారి వైకాపా ప్రతినిధికి ఓటేసి గెలిపించామనుకో, శిక్షావలి భై తెరా 5 ఎకర్ మటాష్. పాస్బుక్లు ఉన్నాయా మీ అందరి దగ్గర? ఏమన్నా తెల్ల జుట్టు వేసుకున్నావు, నీ దగ్గర పాస్బుక్ ఉందా లేదా? ఎలా ఉండేది నీ పాస్బుక్ ఒకప్పుడు? ఏంటిది? మన పాస్బుక్ ఒకప్పుడు ఇలా ఉండేది, అవునా కదా? ఏముంది దానిపైన? మన రాష్ట్ర ముద్ర ఉంది, అవునా కదా? మన రాష్ట్ర ముద్ర ఉంది. ఈ కాలంలో ఎట్లుంది? ఈ కాలంలో ఎట్లుంది? ఎత్తమంటావా? ఎత్తమంటావా? అదే మీకే సిగ్గుచేటుకుంది ఎత్తి చూపించుకోవాలనుకుంటే. ఏంది ఎత్తి చూపించేది? పాస్బుక్. ఇది మీ కొత్త పాస్బుక్, ఇది మీ కొత్త పాస్బుక్. ఎవడబ్బ సొమ్ము అని చెప్పేసుకున్నాడు వాళ్ళ ఫోటో. ఎవడబ్బ సొమ్ము? ప్రతిరోజు కూలికి పోయి ఎండనక వాననక కష్టపడి రూపాయి కూడబెట్టుకొని నువ్వు ఎకరానో 6 ఎకరానో సెంటో భూమి కొని తింటావు, అవునా కదన్నా? కొన్నావా లేదా? మీ తాత తిండొచ్చు, మీ ముత్తాత తిండొచ్చు, మీకు ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు. ఎవరబ్బ సొమ్మని చెప్పి వాళ్ళ ఫోటో వేసుకున్నారు. వేసుకొని మన ముఖ్యమంత్రి గౌరవిద్దాం, పెద్ద ఆయన, అవునా కదా? వేసుకొని. కానీ మీకు ఒకటి చెప్పేదా? ఫస్ట్ ఫోటో వేసుకున్నాడు, పెద్ద కొడుకు అన్నాడు కదా, రేపు వస్తాడు కోత కోయడానికి వాటా కోసం. సో జాగ్రత్త పడండి. అదే కాదు, రేపు ఈ పాస్బుక్లు మీతో ఉండవు. రేపు ఈ పాస్బుక్లు ఎవరితో ఉంటాయి తెలుసా? రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. పాస్బుక్లు ఉంటే భద్రంగా ఉంటాయి కదా అనుకోవచ్చు. నువ్వు భద్రంగా ఉండవు. మీ అందరికి గుర్తుందా 2022లో ఏం చేసినాడు? సచివాలయాన్ని తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చాడు, అవునా కదా? ఏమన్నా వింటున్నావా? నువ్వు వింటున్నావా లేదా? అవునా కదా? తెచ్చాడా లేదా డబ్బులు? రేపొద్దున ఒకటే మాట అంటాడు. అదే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, నా ప్రజలు ప్రేమతో, నా పైన ప్రేమతో వాళ్ళ ఆస్తులని నాకు ఇచ్చాడు, తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకో అన్నాడు, నా ఊరు నడపడానికి డబ్బులు తెచ్చుకోమన్నాడు అని చెప్పి మీవి కూడా తాకట్టుకు పెట్టి మనవి కాకుండా చేసేదానికి ప్రయత్నంలో ఉన్నాడు. అందుకని చంద్రన్ ఒకటే అన్నాడు, రేపు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా జూన్ 5వ తేదీకి మొట్టమొదటి సంతకం ఏంటన్నాడు? ఈ చట్టాన్ని రద్దు చేస్తా అన్నాడు. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పిండేది? సో ఆలోచించండి. మీ భావితరాలు భవిష్యత్తు బాగోలన్నా, ఈ ఊరు బాగుండాలన్నా, మన రాష్ట్రం కాదు మన నియోజకవర్గం తాడిపత్రులు అభివృద్ధి చెందాలంటే కూడా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాల. మరి ఎన్నికలు పెద్ద దూరం లేదు, మా అంటే ఇంకా 6 రోజులుంది. ఏముంది? ఇంకెన్ని రోజులుంది? 6 రోజులుంది. గుర్తుపెట్టుకోండి, మే 13వ తేదీ ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా మీరందరూ ఒకటే చేయాలా. మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం ముందుకు నడవాలంటే గట్టిగా సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించాలా మీరంతా. మర్చిపోతండి ఖచ్చితంగా. అదేవిధంగా మీరందరూ చూసారా? ఏంటిది? మన గుర్తు ఎంతది? మన గుర్తు ఎక్కడుంది? 1వ నంబర్ పక్కన నా పేరుంది, నా పేరు పక్కన ముద్ర ఉంది, సైకిల్ ముద్ర పక్కన బటన్ ఉంది. ఎప్పుడు ప్రతి మీటింగ్ లో అంటాడు కదా, బటన్ వత్తా అని. ఒత్తి చూపండి. 1వ నంబర్ బటన్ వత్తి చూపించాలా? రేపు
ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఉన్నాయి నేను అనుకుంటున్నా. చిన్నవారి ప్రేమ ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా రేపు నన్ను ఎమ్మెల్యేగా చేశారంటే మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. మీకు వచ్చిన కష్టాలతో మాట్లాడతాను. మీకోసం ప్రతి సహాయం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.